మన రాజ్యాంగంలో ఉప ప్రధాని పదవికి సంబంధించి ప్రస్తావన లేదు. అయితే రాజకీయ కారణాలతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉప ప్రధాని హోదాలో ప్రమాణ స్వీకారం చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు 1990లో తీర్పు చెప్పింది. ఉప ప్రధాని సైతం మంత్రిమండలిలో భాగంగానే ఉంటారు. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా ఉత్తరప్రదేశ్కు చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి 1950 డిసెంబర్ 15వ తేదీ వరకు 3 సంవత్సరాల 122 రోజులు పదవిలో ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కాలంలో ఉప ప్రధానిగా పనిచేశారు. రెండో ఉప ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ 1967 మార్చి 13వ తేదీ నుంచి 1969 జులై 19వ తేదీ వరకు 2 సంవత్సరాల 128 రోజులు పదవిలో ఉన్నారు. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కాలంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ ఇందిరాగాంధీ తర్వాత ప్రధానమంత్రి అయి చరిత్ర సృష్టించారు. మూడో ఉప ప్రధానమంత్రిగా చౌదరి చరణ్ సింగ్ 1979 జనవరి 24వ తేదీ నుంచి 1979 జులై 16వ తేదీ వరకు 173 రోజులు పదవిలో ఉన్నారు. ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కాలంలో మూడో ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన చరణ్ సింగ్ మొరార్జీ దేశాయ్ తర్వాత 5 నెలల 16 రోజులు ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేశారు. నాలుగో ఉప ప్రధానమంత్రిగా జగ్జీవన్ రామ్ 1979 జనవరి 24వ తేదీ నుంచి 1979 జులై 28వ తేదీ వరకు 185 రోజులు పదవిలో ఉన్నారు. ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కాలంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. ఐదో ఉప ప్రధానమంత్రిగా యశ్వంతరావు బల్వంత్ రాయ్ చవాన్ వైబీ చవాన్ 1979 జులై 28వ తేదీ నుంచి 1980 జనవరి 14వ తేదీ వరకు 5 నెలల 16 రోజులు పదవిలో ఉన్నారు. ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ కాలంలో ఉప ప్రధానిగా పనిచేశారు. ఆరో ఉప ప్రధానమంత్రిగా చౌదరి దేవీలాల్ 1989 డిసెంబర్ 2వ తేదీ నుంచి 1990 ఆగస్టు 1వ తేదీ వరకు 242 రోజులు, తిరిగి 1990 నవంబర్ 10వ తేదీ నుంచి 1991 జూన్ 21వ తేదీ వరకు 223 రోజులు పదవిలో ఉన్నారు. ప్రధానమంత్రులు విపి సింగ్ మరియు చంద్రశేఖర్ కాలంలో ఈయన 2 సార్లు ఉప ప్రధానిగా పనిచేయడం విశేషం. ఏడో ఉప ప్రధానమంత్రిగా ఎల్కే అద్వానీ 2002 జూన్ 28వ తేదీ నుంచి 2004 మే 22వ తేదీ వరకు 1 సంవత్సరం 329 రోజులు పదవిలో ఉన్నారు. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ఎల్కే అద్వానీ ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు.